ఎనుమాముల ఎన్టీఆర్ నగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు అడప మహేష్పై శనివారం రాత్రి హత్యాయత్నం జరిగింది. కాలిన గాయాలతో ఎన్టీఆర్ నగర్కు చేరుకున్న ఆయనను స్థానికులు వివరాలు అడగగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ నగర్కు చెందిన జన్ను మధు శనివారం రాత్రి స్థానిక కోటిలింగాల ఆలయం సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి పిలిపించాడని, అక్కడ కొంతమందితో మద్యం తాగామని, తరువాత స్థానిక ఎమ్మెల్యేతో తన గురించి ఏం చెప్పామంటూ అక్కడే ఉన్న ప్రతీక్ కుమార్ని అడిగారన్నారు. సమాధానం చెప్పేలోపే తన ఫోన్ లాక్కున్నారని, ఆ తర్వాత తనను నమ్మించి పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆయన వీడియోలో తెలిపారు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన ప్రతీక్ కుమార్కు సహకరించిన వారి వివరాలు సేకరించి అతన్ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని మహేష్ పోలీసులను కోరారు. తాను బతికే అవకాశం లేదని, గత 26 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం స్థానికులు అడప మహేష్ను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సుమారు 50% కాలిన గాయాలతో ఆయన చికిత్స పొందుతున్నారని, ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎనుమాముల సిఐ సురేష్ తెలిపారు. వేరే కార్యక్రమం ఉంటే అడిగి వేసిన కాంగ్రెస్ పార్టీలో సంస్థ కరెన్స్ లేదని అది వేరే రకం జరిగింది. అయిపోయిన తర్వాత కోణాలు అంతా జరిగిన తర్వాత నేను లాస్ట్ అంతా అయిపోయింది. జన్ను మాది ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి గిరికి రానంటే ఈ టైంలో ఎందుకు తీయానంటే అన్న నువ్వు రానని అన్నాడు. అన్న తర్వాత ఈ టైంలో గిట్టు రావద్దు, అసలు ఏరియా చాలా డేంజర్ అని చెప్పినాడు. అన్న తర్వాత ఏం కాదన్నా ఇదంతా మన ఏరియా అన్న అన్నాడు. వద్దు లైట్ల కింద కూసుకోవాలని చెప్పిన. అన్న తర్వాత ఏం కాదన్న మంచి డేంజర్ ఏరియా అని నేను చెప్పినాడు. రమ్మని చెప్పాను. అక్కడ నేను పెగ్గు తాగిన వస్తే వాడు వచ్చిండు, అతను మాట్లాడాడు. అరే నువ్వు ఎమ్మెల్యేకి ఏం చెప్పినావురా నా కోసం అన్నాడు. నేను ఎమ్మెల్యేకి ఏం చెప్పలేదు, ఎమ్మెల్యే అంత అభివృద్ధి పథకంలో అందరూ దూసుకుపోతున్నాం. మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గురించి చాలా మాట్లాడద్దు, ఇంతియాజ్ ఫోన్ చేయాలంటే ఇంతియాజ్ ఫోన్ చేస్తే అలాంటి గురించి ఏందని నాకు సెల్లు గుంజుకున్నాడు. అంటే నేను ఇంతియాజ్ చాలా మంచివాడు, అభివృద్ధి పదంలో చూసుకుపోతున్నానంటే నమ్మిచ్చిండు, పెట్రోల్ పోసిండు, తలకు పెట్టిండు. నాకు ఓపిక లేదు. నాకు ప్రతీక్ కుమార్ నేను చచ్చిపోయి అయిపోయింది నా పని. నా కుటుంబ సభ్యులకు, మా ఎమ్మెల్యే గారు, ప్రత్యేకంగా నా ఇంటి నా గ్రామ ప్రజలకు నేను ఏం చేసిందో వదిలిపెట్టాను. నా పరిస్థితి బాగలేదు. సాగు కన్నా మాటలతో లాస్ట్ చివరం దండం పెడతా. నా గ్రామ ప్రజలు బాగుండాలి. నాకు ఎటు పని చేస్తలేను, తప్పు చేస్తా. మా గ్రామ ప్రజలకు క్షమాభిక్ష చేస్తున్నా. నా ఆరోగ్యం క్షీణించిపోయింది. నాకు ఇదివరకే అనారోగ్యంతో 26 ఏళ్ళ నుంచి సుదీర్ఘ కష్టకాలంలో కష్టపడతాను, మొత్తుకున్నా. సరే కానీ ఇట్లాంటి చర్యలు తీసుకొని నేను చంపుతానని ఇంత స్కెచ్ చేయలేదు. అందరూ నా ఊళ్ళే, నా తమ్ములే, నా అన్నదమ్ములే, నా అక్క చెల్లెలే, నా కుటుంబం చూస్తా నా ఊరే అనుకుని ఎప్పుడైనా నా ఊరేమైనా తప్పు చేసి నా ఊరికి గమనిస్తాను అనుకున్నా. కానీ ఇంత దారుణం కానీ పెట్రోల్ పోసి ధైర్యటు తగలబెట్టడం అంటే ఇంత దారుణం చూడలేదు. అతని విషయంలో ఇంతవరకు ఎన్కౌంటర్ చేయాలని పోలీసు వాళ్ళకు చేయలేదు. ఎన్కౌంటర్ ఎందుకు చేయలేదు? ఒక జీవిత ఖైదు పడ్డాడు వాడు. వాడిని ఎందుకు వదిలిపెట్టారు పోలీసు వాళ్ళు? వాడిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? వాడు పట్టవలు పెట్రోల్ పోసి వద్దని స్కెచ్ చేసి ఇలా నేను అర్థం చేసుకోలేదు. అందరు నా కూటమే, నా స్వభావమే అనుకున్నా కానీ, అందరు నాన్నదమ్ములే అనుకున్నా కానీ, ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇట్లా పెట్రోల్ పోసి ధైర్యంగా నన్ను తగలబెట్టడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారుడు ఏదైతే శ్రీకచారి కష్టపడే కార్యకర్త నేను 26 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో ఇలా నన్ను అయిపోయింది. నా కుటుంబానికి ప్రత్యేకంగా ప్రభుత్వం ఆదుకొని నా సాగుకు కారణమైన వాడిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని, వానికున్న ఎవరు సహకరించిలో వాడిని లిస్టు తీయాలని ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి, మా ఎమ్మెల్యే గారికి, జిల్లా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే నా సావి మార్గమైన చివరి దిశలో నేను అనుకున్నా. కానీ ఇంతటి ఘోరం అయితే నేను ఎప్పుడు స్పందించలేదు. నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి నా ఇంటి నా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మా కాంగ్రెస్ పార్టీకి టీం చేస్తున్నా. ఇలాంటి ప్రభుత్వంలో కాంగ్రెస్ రావాలని మారుకొని ఏం చేస్తుంటే ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రౌడీ షీటర్ అయిన ప్రతీక్ కుమార్ కానికి డైరెక్ట్ వచ్చి వాడిని ఎన్కౌంటర్ చేయకుండా ఇదివరకే వాడు నా మీద మర్డర్ కేసు చేసిండు. అది చెప్పుకున్నా. ఇది వాగ్మూలం పరిగణించుకొని రేపటికైనా చనిపోయిన
దండం పెట్టడానికి సిపి గారికి నా చేతిలో వస్తలేవు. ఇలాంటి ప్రభుత్వం రేపు తక్షణం ఎన్కౌంటర్ చేస్తేనే నా ఆత్మకు శాంతి చేకూరుస్తానని కోరుకుంటానా. నా చివరి అంశం. ఆల్రెడీ నాకు అన్ని అవయాలు కోల్పోయినాయి. నా ఛాతి మీద జూత మొత్తం కాలిపోయినాయి. చెప్పలేని అంశం. నాకు మాట చూత రావడానికి వస్తలేదు. గొంతు మీద చూత పోసిండు వాడు. వాడిని ఎన్కౌంటర్ చేయాలి తక్షణమే. అమ్మా దేవుడా, అమ్మో బాబు, అమ్మా దేవుడా.